రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. కానీ ఆ జిల్లా వైసీపీలో మాత్రం పరిస్థితి వేరేగా ఉందట. మేం వేరు, మా పగలు వేరు, మా ప్రతీకారాలు వేరు అంటున్నారట. బయట ప్రపంచానికి కలరింగ్ ఎలా ఉన్నా లోపల మాత్రం తేడాలు ఒకంత ఎక్కువగానే ఉన్నాయనే టాక్. అంతలా ఆ జిల్లాలో నేతలు పగతో రగిలిపోవడానికి కారణం ఏంటి? కలిసికట్టుగా ఉండాల్సిన సమయంలో కసితో రగిలిపోతున్న ఆ నేతలు ఎవరు? మరి మీ దాకా వస్తే ఏంటి పరిస్థితి అని కౌంటర్ ఇస్తున్నది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీకి చిత్తూరు జిల్లా ఒక రకంగా కంచుకోటగా చెప్పుకోవాలి. మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో 2014లో 8 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ 2019లో ఒక్క కుప్పం మినహా మిగిలిన 13 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. అయితే అలాంటి జిల్లాలో గత ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఏకంగా 12 అసెంబ్లీ స్థానాల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లా అనగానే వైసీపీకి చెందిన కీలకమైన నాయకులంతా అధినేత జగన్ కు అత్యంత సన్నిహితులేనట. అలాంటి వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, నారాయణస్వామి సహా ఇతర నేతలు ఉన్నారు. దీంతో చిత్తూరు జిల్లాలో వైసీపీ అత్యంత పకడ్బందీగా కనబడుతూ ఉంటుంది. అయితే అదంతా గతమనేలాగా పరిస్థితి మారిందని జిల్లా పార్టీ క్యాడర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల తర్వాత పదవుల కోసం కొందరు, ఆధిపత్యం కోసం మరికొందరు ఎవరికి వారు విడిపోయి పగతో రగిలిపోయారని బహిరంగంగానే చెప్తున్నారట పార్టీ కార్యకర్తలు. పెద్దిరెడ్డి కుటుంబం ఆధిపత్యాన్ని సహించలేకపోయారు చాలా మంది జిల్లా నేతలు. చెవిరెడ్డి, రోజా, భూమన పైకి బాగానే ఉన్నా లోపల మాత్రం వేరే కథ నడిచిందనే మాటలు గట్టిగానే వినపడేవి. జిల్లాలో టికెట్ల కేటాయింపు నుంచి పార్టీ కార్యకలాపాలు ఏవైనా పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే నడిచేవట. దీంతో ఇతర నేతలకు అది సహించే పరిస్థితి లేకుండా పోయిందిట. రోజా అయితే డైరెక్ట్ గానే పెద్దిరెడ్డిపై పలుమార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. చెవిరెడ్డి పైకి చెప్పలేకపోయినా తన వ్యూహంతో తను ముందుకు వెళ్లారు. ఇలా ఎన్నికల ముందు వరకు కూడా సాగిన నేతల గొడవల కారణంగా పార్టీ దారుణ ఓటమి మూటగట్టుకుందని అంటున్నారు జిల్లా పార్టీ నేతలు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ సీనియర్ నేతలందరిపైనా ఒక్కొక్కరిగా కేసులు నమోదవడంతో పాటు అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొలిసారిగా అరెస్ట్ అయ్యారు. తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుపై రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఇద్దరు కీలక నేతలు అరెస్ట్ అయితే మిగిలిన నేతలెవరూ కనీస మద్దతు ఇవ్వడానికి కూడా ఇష్టపడటం లేదని ప్రచారం సాగుతోంది. పైకి తూతూ మంత్రంగా మాట్లాడటమే తప్ప నేరుగా జైల్లో ఉన్న నేతలను ములాఖత్ అవ్వడానికి కూడా ఎవరూ వెళ్లలేదని, దీన్ని బట్టి వీళ్ల పగలు ప్రతీకారాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్న టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఇదే టాపిక్ జిల్లా వైసీపీలో హాట్ టాపిక్ గా నడుస్తోందట. అన్నయ్య అంటూ మిథున్ రెడ్డికి గతంలో రాఖీ కట్టి మరీ శుభాకాంక్షలు చెప్పిన రోజా ఇప్పుడు జైల్లో ఉన్న ఆయన్ని పరామర్శించడానికి కనీసం అటువైపు వెళ్లలేదట. గతంలో తనను ఓడించడానికి పెద్దిరెడ్డి కుటుంబం కుట్రలు చేయటమే కాకుండా తనకు మంత్రి పదవి రాకుండా ఉండటానికి కూడా కారణం పెద్దిరెడ్డి కుటుంబమే అని పలుమార్లు ఆమె బహిరంగంగా చెప్పిన సంగతిని గుర్తు చేసుకుంటున్నారట పెద్దిరెడ్డి అనుచరులు. అందుకే కనీస మద్దతు కూడా రోజా నుంచి రాలేదన్నారు పెద్దిరెడ్డి అనుచరులు. ఇక రోజా ఒక్కరే కాకుండా భూమన, నారాయణస్వామి సహా ఇతర నేతలెవరూ రాజమండ్రి జైలు వైపు కన్నెత్తి చూడకపోవటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందట. ఇక మిథున్ రెడ్డి అరెస్టును వ్యతిరేకిస్తూ జిల్లాలో 1-2 చోట్ల మాత్రమే, అది కూడా తూతూ మంత్రంగానే నిరసనలు చేపట్టి చేతులు దులుపుకున్నారట మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు. ఈ పరిణామాలను చూస్తే గతంలో వారిని పెద్దిరెడ్డి ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో అర్థం చేసుకోవచ్చంటున్నారు. ఇక చెవిరెడ్డి సైతం అరెస్ట్ అయి చాలా రోజులు గడుస్తున్నా జిల్లా నేతలు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదట. దీనంతటికీ కారణం వీరు అధికారంలో ఉన్న సమయంలో వ్యవహరించిన తీరేనంటున్నారు వారి వ్యతిరేక వర్గం నేతలు. ఇప్పుడు మా వంతొచ్చింది, మీ వంతొస్తే మీకు ఎవరండగా నిలబడతారో మేము చూస్తామంటున్నారట పెద్దిరెడ్డి, చెవిరెడ్డి అనుచరులు. ఆడుదామ ఆంధ్ర సహా ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న రోజాపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందని, ఇక తిరుపతి అక్రమాలపై భూమన మీద విచారణ సాగుతోందని, మా దాకా వచ్చిన అరెస్టులు మీ దాకా రాకపోవా, అప్పుడు మీకు మద్దతిచ్చేవారెవరంటూ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారట ఆయా నేతల అనుచరులు. ఈ పరిణామాలన్నీ ఆందోళన కలిగిస్తున్నాయంటూ కొందరు సీనియర్ నేతలు పార్టీ హైకమాండ్ చెవిలో వేశారట. అందరూ కలిసికట్టుగా ఉండాల్సిన సమయంలో పగా ప్రతీకారాలంటూ కోల్డ్ వార్ నడుపుతోంటే పార్టీలో మరింత నష్టం చేకూరుతుందన్న వాదన బలంగానే వినిపిస్తోందట.